రక్షణ శాస్త్రం గురించి మనం ఇంతకుముందు నేర్చుకున్న ప్రకారంగా ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 1వ వచనం 3వ వచనంలో మనకి తేటగా కనపడిన విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీ అపరాధము చేత పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, తన అవిధేయులైన వారిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి వారితో కలిసి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. మనం అపరాధము చేత పాపము చేత చచ్చిన వారై ఉండగా అని అర్థమవుతుంది. నిజం చెప్పనా, మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనకు ఒక ధైర్యం ఉంటుంది. పాపం చేసినప్పుడు మనకు ఒక విడుదలలాగా ఉంటుంది. ధైర్యానికి విడుదలకి తేడా ఉంటుంది. ఏంటంటే నాకు ఎదురు చెప్పేవాళ్ళు లేరు, నాకంటే పైన కింద ఎవరు లేరు అనే ధీమా ఉంటుంది. అప్పుడు మన మనస్థితి ఎలా ఉంటుంది అంటే ఏది పడితే అది చేయగలననే ధైర్యం వస్తుంది. ఎవరు నన్ను లెక్క చెప్పవసరం లేదు, ఎవరు నా పైన ఎవరు లేరు, నా కింద ఎవరు లేరు. ఒకవేళ ఉంటే అందరు నా కిందే, వాళ్ళు ఏది చెప్పినా నేను వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు బయటికి నటిస్తారు విన్నట్టు, ఎందుకనంటే వాళ్ళ అవసరాలు తెలుసుకోవడానికి. కానీ మనం సత్యాన్ని నమ్మే వ్యక్తులుగా, సత్యాన్ని ఇష్టపడే వ్యక్తులుగా, మనము ఈ లోకంలో ఉన్న చచ్చిన స్థితి అది. మనం ప్రతి వ్యక్తిని ప్రేమించాలి, అవునా కదా? దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఒకరినొకరు ప్రేమించమని మనకి ఆజ్ఞ ఇచ్చాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మధ్యలో మనకి ఇలా ఉంటుంది. ఈ యోహాన్ రాసిన పత్రిక మనం చూస్తే కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చాను అని ఉంటుంది. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక, అర్థమైందా? ఈ చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళు కేవలం మాటతోనూ నాలుకతోనూ ప్రేమిస్తారు. అవునా, ఎంత చక్కగా ఉన్నావు, ఎంత బాగున్నావు, రా అమ్మ, నీకోసం ఎదురు చూస్తున్నావు అని మంచిగా పైకి పలకరిస్తారు. కానీ హృదయంలో మీరు వాళ్ళకి చేసిన చిన్న చిన్న పొరపాట్లన్నీ పేరుకుని ద్వేషం పెరుగుతుంది. దుష్టులు దుర్మార్గులందరూ ఖచ్చితంగా అటువంటి మనస్థితి ప్రేరేపించే శక్తికి లోబడిన వాళ్ళే. అందుకంటే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంటుంది. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. అర్థమైందా? ఈ రోజున మనలో ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కలిగిన ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, సాత్వికము, ఇవన్నిటికి కలిగిన వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అటువంటి ఆలోచనలు మనకి రావట్లేదంటే మనం నిష్ఫలమైన జీవితం కలిగిందని మనం చూడొచ్చు. ఎందుకనంటే మనం చచ్చిన స్థితిలో ఫలాలు ఉండవు. చచ్చిన స్థితిలో ఫలాలు లేనప్పుడు ఏముంటాయి? ఫలాలు లేనప్పుడు మనకిలో ఉండేది ఫలాలు లేనప్పుడు ఖచ్చితంగా మనం కొంతమంది మంచిగా కనపడతారు కానీ ఫలాలు ఉండవు. కొంతమంది అసలు చచ్చిన చెట్టు ఎలా ఉంటుంది? చచ్చిన చెట్టు నాకు ఏదైనా జ్ఞాపకం వస్తుందంటే కొన్ని చెట్లు లోపల పురుగులు పట్టేసి ఉంటాయి. చచ్చిన చెట్టు ముఖ్యంగా బయటికి బాగానే కనబడుతుంది, లోపల పురుగులు తిని డల్లగా ఉంటుంది. ఏదైనా గట్టి గాలి వస్తే ఊరికనే పడిపోతాయి. సో అలా ఆ విధంగా చూడవచ్చు. మనం యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయం, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ, ఇంకెలా, సత్యముతోనూ, క్రియాసత్యం. ఈ రోజున మనం సత్యంతో ప్రేమించడం అంటే ఏంటో మీకు ఏం తెలుసా?
ఇప్పుడు మనం సహజంగా ఎవరైనా ఒకరినైనా ప్రేమించారనుకోండి, ఒక బిజినెస్ ఉందనుకోండి, విశ్వాసం మీద నడిచిద్ది సత్యంతో కంటే. ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు నాకు తిరిగి డబ్బులు ఇవ్వాలి, అది విశ్వాసం. విశ్వాసం అనొచ్చా దాన్ని? విశ్వాసం అన్న నమ్మకం అన్న ఒకటే. నేను ఇస్తాను, నువ్వు నాకు తిరిగి ఇస్తావు. ఎందుకంటే అది ఇద్దరికి బెనిఫిట్. నీకు లాభం, నాకు లాభం. నాకు కావాల్సింది నాకు వస్తుంది, నువ్వు ఆశించింది నీకు ఇస్తున్నాను. కనుక ఇద్దరికి కూడా లాభం చేకూరుస్తుంది. కాబట్టి విశ్వసించడానికి పెద్ద కష్టమైన పని కాదు. మనం లాభం అనేది ఉన్నప్పుడు మనం ఒక వ్యక్తిని విశ్వసించడానికి ఇష్టపడం. కానీ ఆ లాభాన్ని అడ్డుపెట్టుకుని, ఆ విశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది మోసాలు చేస్తారు. నేను తర్వాత ఇస్తాను అని చెప్తారు, కానీ 4-5 రోజుల తర్వాత మర్చిపోతారు కావాలని. ఆడికి నేను అలాంటప్పుడు అవి ఇచ్చాను, ఇది ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటని వంకలు చెప్తారు కొంతమంది. మనము బాధ్యతగా ఉండడం మంచిది, కానీ దేవుడు మనకి ఇచ్చిన శక్తి కొలది మనకున్న సమస్యలని మనం సాల్వ్ చేసుకుంటే మంచిది. కొంతమందికి సమస్యలు లేకపోతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారు, గర్వంగా ప్రవర్తిస్తారు. ఏ మనిషికి ఎన్ని సమస్యలు ఉండాలో అన్ని సమస్యలు ఉండాలి. ఆ సమస్యలని మనల్ని జీవింపజేస్తాయి. మనం జీవించి ఉన్నామంటే మనకి నొప్పి ఉంటుంది. నొప్పి లేనివాడి శవానికి నొప్పి ఉండదు. ఎన్ని ఇబ్బందులు రాని నొప్పి ఉండదు. ఆ సమస్యలను పట్టించుకోడు. అదే మరి కేవలం నేను కట్టేస్తాను, కొంచెం ఓపిక పెట్టు, రేపు ఫోన్ చేస్తే మళ్ళీ రేపు ఫోన్ చేస్తే మళ్ళీ రేపు అని కేవలం మాటతోనే వాళ్ళు చెప్పేస్తారు. కానీ నిజానికి సత్యం ఉండదు వాళ్ళలో. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించము. ఎందుకనంటే మీరు వాటిని చేర్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని. విధేయత లేరు. నేను మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోలేని వారు అవిధేయులు. అవునా కదా? విధేయత అంటే ఏంటి? మాట ఇచ్చినప్పుడు నేను మీ అంటే ఉంటాను అంటే మీ అంటే ఉంటాడు. అది విధేయత. అవిధేయత అంటే నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్తారు కానీ రారు. అది విధేయత కాదు. మనం విధేయులై, ఎందుకంటే అవిధేయత మనకేమిస్తుంది? అవిధేయత వలన ఎవరికైనా ఏమైనా వస్తుందా? దుష్టుడు చెప్తాడు, గుర్తు చేస్తాడు, ఆ శక్తి మనకు ప్రేరేపిస్తాడు. ఆడమాట నువ్వేం తినేది, వాడు మూర్ఖుడు, వాడు నీకంటే తక్కువ, వాడి మాట నువ్వు విన్నావు అనుకో, ఆడు నిన్ను ఇలాగే 10 సార్లు 10-15 సార్లు వింటావు అనుకుని ఇలాగే నీతో పని చేయించుకుంటాడు. ఆడి మాట వినొద్దు, విధేయత చూపించొద్దు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మాట వినవో ఇంకా ఆడు అనుకుంటాడు, ఇంకా మళ్ళీ నిన్ను పిలవడో, ఇంకా నువ్వు నీ సమయం నీ ఇష్టం వచ్చినట్టు గడుపుకోవచ్చు అని ఆలోచనలు వస్తున్నాయా లేదా సహజంగా మనుషులకి? ఇలాంటి ఆలోచనలు వస్తాయి సహజంగా. ఇటువంటి సహజమైన ఆలోచనలు చచ్చిన వారికి, అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి వలన వస్తాయి. మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, క్రీస్తులో మనం ఎదుగుతున్నప్పుడే, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా మాటలతోనూ నాలుగుతోనూ కాక సత్యముతోనూ క్రియతోనూ ప్రేమించము. మనం చెప్పిన పని చేస్తాము. మనము చాలామంది నేను చెయ్యనని చెప్పడానికి భయపడతారు. ఎందుకని? ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, చెయ్యలేరని తెలిసి కూడా కొన్ని చేయగలనో లేదో అని అంచనా వేయకుండానే చేస్తానని చెప్పేస్తారు. అవునా కదా? అంచనా వేసుకోవాలి. వాళ్ళు అడిగిన దాన్ని చేయడం న్యాయమా కాదా అని అంచనా వేసుకోవాలి. అది సత్యముతోనూ ప్రేమతోనూ క్రియతో సత్యంతో మనం ప్రేమించడం అంటే అదే. మనం అంచనా వేస్తాడు. నేను ఒకవేళ చెయ్యలేని పని నీకు ఒప్పుకోడు. నేను ఒక ఉపమానం చెప్పాను. యేసుప్రభు వారు ఇలా చెప్తారు, ఒక ఇల్లు కట్టువాడు
తన దగ్గర కావాల్సిన వనరులు ఉన్నాయో లేదని ముందు లెక్క చూసుకునే పునాదులు వేస్తాడు, కానీ లెక్క చూసుకోకుండా పునాదులు వేయడు. మీరు లెక్క చూసుకోకుండా పునాదులు వేస్తే అలా ఆగిపోయిద్ది. ఎవడైనా యుద్ధానికి వెళ్లే ముందు తన దగ్గర ఉన్న 1000 మంది సైన్యం 10,000 మంది సైన్యాన్ని ఓడించగలిగే శక్తి ఉందో లేదని ముందే అంచనా వేసుకోగలిగితేనే బయలుదేరతాడు రాజు. ఆ శక్తి లేనప్పుడు బయలుదేరడు అని ఉపమానం చెప్పాడు యేసు ప్రభువారు. మనం కూడా క్రియతో ప్రేమించడం అంటే మన ఆత్మ మనల్ని అనలిటికల్గా, థియరాటికల్గా ఆలోచనల్ని మనం ఆలోచింపజేసి సత్యాన్ని మనలోకి తెస్తుంది. నేను చేయగలను అంటే చేయగలను అని చెప్తారు, చేయలేనంటే చేయలేని చెప్తారు. ఎప్పుడైతే ఆ అంచనా వేసుకోలేదనుకో, ఏదో ముఖస్థుతి కోసం అని చెప్తారు. ఆ గడి రంగాలనే మా వల్ల కాదు, నేను అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, నాకు 2 ఎడ్లు కొన్నాను అవి చూసి వస్తాకి వెళ్ళాలి అని చెప్తారు. నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు రాలేను అంటారు. ఇంకో ఉపమానంలో కూడా యేసు ప్రభువు చెప్పారా, ఒక యజమానుడు, ఒక గొప్పవాడు, ఒక అధిపతి పెండ్లి విందుకు పిలిచినప్పుడు ఆ పెండ్లి విందుకి అనేక మంది పిలిచినప్పుడు ఏం జరిగింది, ఒక్కొక్కరిని భోజనాలకు పిలుస్తారు. ఫస్ట్ వెళ్ళి ఓకే వస్తాం అంటారు. కానీ రెండోసారి వెళ్ళి పిలిచినప్పుడు భోజనం గడి ఇప్పుడే వచ్చి తినాలని అనగానే నేను రాను, ఇప్పుడే నేను ఒక 5 ఎకరాల పొలం కొన్నాను చూసి వస్తాకి వెళ్తున్నాను అని చెప్తాను అని చెప్పి నేను రాలేను అంటాడు. ఇంకొక ఆయన ఏం చెప్తాడు, నేను 3 ఎడ్లు 2 జతల ఎడ్లు కొన్నాను అవి చూసి వస్తాకి వెళ్ళొస్తాను ఇప్పుడు రాలేను అని చెప్తాడు. దాని అర్థం ఏంటి, వాళ్ళు ముందు అంచనా వేళ ఇది ముఖ్యమని మాట ఇచ్చారు కానీ నిలబెట్టుకోవాలా. అది క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించిన స్థితి కాదు. అది మీరు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అని అర్థం. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని మీరు అనుసరించిరి. వాళ్ళ విధేయుల ఫస్ట్ వస్తానన్నారా, కానీ భోజనం గడిగే సమయానికి మళ్ళీ వచ్చి పిలిస్తే అంత రెడీ అయింది రండి అంటే వాళ్ళు ఎన్నో వంకలు చెప్పారు. ఒక ఆయనేమో పొలం కొన్నాను, ఒకడేమో ఎద్దులు కొన్నాను, ఒక ఆయనేమో పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నారు. ప్రియమైన పిల్లలారా, మన జీవితంలో కూడా ఖచ్చితంగా మనం వంకలు చెప్తాం. ఎందుకంటే మనం అంచనా వేసుకోము. అంటే సత్యంతో ప్రేమించడం అంటే అది నేను చేయలేనంటే చేయలేనని చెప్పగలగాలి. ఎందుకంటే అది సత్యం. వాళ్ళ అయితేనే అయిద్ది అని చెప్పాలి. ముఖస్థుతి కోసం వాళ్ళు ఏదో అనుకుంటారని మనం చెప్పకుండా ఉండకూడదు. అందుకనే యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయములు ఏ విషయంలో మన యందు దోషారోపణ చెయ్యనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములు సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము. ఇప్పుడు ఎవరైతే పిరిగ్గా ఉంటారు కదా, అధైర్యంగా పిరిగ్గా ఉంటారు కదా, వాళ్ళు మన మీద నిందేసినప్పుడు నువ్వు వస్తానన్నావు రాలేదు ఏంటని నలుగురు ముందు నిలబెట్టి అడిగాడు అనుకో, అప్పుడు మన హృదయం కూడా ఒప్పుకునేది. నిజమే కదా, నలుగురు ముందు ఒప్పుకున్నావు, కానీ నువ్వు ఇప్పుడు వచ్చేసరికి అందరి ముందు నిందేస్తే హృదయం కూడా చెప్పిద్ది అది చెప్పింది నిజమే, అసత్యం కాదు అని ఒప్పుకునేద్ది. అప్పుడు దోషారోపణ, మన హృదయమే మన మీద దోషారోపణ చేసిద్ది. మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. అందుకే మీ అపరాధముల చేత పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. సో మనలో ఉన్న ఈ పతనమైన స్థితి, చచ్చిన స్థితి మనల్ని జీవింపజేయడానికి కోసం ఈ రక్షణ అనే ఈ శాస్త్రాన్ని మనం లోతుగా ధ్యానించాలి.
ఈ పుస్తకాన్ని మీకు టైం ఉన్నప్పుడు చదవండి. కింద వాళ్ళతో మీ చుట్టూలో ఉన్న 10 గృహాలని దర్శించి మరి మనం పురికొల్పుతూ చదవండి 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 అని ప్రోత్సహించాలి. అలా చేయటం వల్ల మనం రక్షించబడిన వారుగా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనం బ్రతికింపబడిన జీవవాక్యాన్ని మనం ప్రేమించే వ్యక్తులకి పంచుకున్నట్టు అవుతుంది. అది నిజంగా జీవం కాదు. అది మనకు జీవాన్ని ఇవ్వలేదు అంటే మనము శవం వల్లే ఇంట్లోనే ఉంటున్నాము. మనం పక్కనున్న వాళ్ళెవరిని పట్టించుకోము. ఎందుకనంటే మనలో ఇంకా చచ్చిన స్థితే ఉందని అర్థం. మనం జీవించిన వాడికి 4-5 శ్రమలు ఉంటాయి. ఇంకా 1000 శ్రమలు వచ్చినా వాడు చెల్లిస్తాడు ప్రతి శ్రమకి. చచ్చిన వాడు ఎన్ని శ్రమలున్నా చెల్లించడు. ఎన్ని ఇబ్బందులున్నా వాడు లెక్క లేకుండా ప్రవర్తిస్తాడు. అది మనం అందుకనే అపరాధముల చేతను పాపం చేత మీరు చచ్చిన వాడై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనకు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం ఎక్కువ మనసు ఎక్కువ కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మును ప్రవర్తించుచు కడమ వారి మలే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. స్వభావ సిద్ధంగానే సహజంగానే మనం ఏం కష్టపడలేదు పాపం చేయడానికి, సులువుగానే వచ్చింది. కాబట్టి సులువుగా వచ్చింది ఏది మన హృదయం వదులుకోదు. కాబట్టి ఆ మెంటాలిటీయే పాపం చేయడానికి మనం వాడేసుకున్నాం. సులువుగా వచ్చింది కదా అని. మనం రక్షణ మాత్రం మన హృదయాన్ని శుద్ధి చేసుకుని యేసు ప్రభువారు ఎంతో గొప్ప త్యాగం చేయడం వల్ల వచ్చింది. ఆ త్యాగం మనకు ఆపాదించాడు కాబట్టి మనం బతికాం. సో ఈ సత్యాన్ని మనం ఇంకా లోతుగా తెలుసుకోవాలి. యేసు ప్రభువారు, ఎందుకంటే సత్యం అనేది ఒక్కసారి ఆలోచిస్తే బయటపడదు, 10 కోణాల్లో ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకం దుష్టుని ఆధీనంలో ఉంది. మనకి ఒకటి సత్యంగా అనిపించవచ్చు, కానీ కొంతకాలానికి అది అబద్ధంగా తేలుద్ది. కనుక సత్యాన్ని మనం శోధించి మనం పసిగట్టాలి. అందుకనే పిల్లలారా, సత్యం నాలుకతోనూ మాటతోనూ కాక సత్యముతోనూ ప్రేమింతుము అని యోహాను మొదటి పత్రికలో రాసింది. What is the time now? 7 minutes more.